హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు నెల్లూరు, చిత్తూరు జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ. వివరాల్లోకి వెళ్ళిన వాతావరణ పరిస్థితులు ఏంటి? బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఏ జిల్లాల మీద అత్యధికంగా ఉంటుంది? ఇలా పూర్తి వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే ఆగ్నేయ బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల లోతులో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి తుఫానుగా మారే అవకాశం ఉంది. దీనికి శక్తి తుఫానుగా పేరును ప్రకటించారు. దీని ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడప ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయి. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇక మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా రానున్నటువంటి 2 రోజుల పాటు డిసెంబర్ 18, 19, 20 తేదీల్లో అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, మల్లూరు సీతారామరాజు, అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కలి, రాజమండ్రి, రాజమహేంద్రవరం, ఐపోలవరం, బొబ్బి, ఏలూరు, బాపట్ల, విజయవాడ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కానుంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతుంది, కానీ చలి తీవ్రత మాత్రం అత్యధికంగా ఉంటుంది. ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాలో దాదాపుగా 7 నుంచి 8 డిగ్రీల కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ప్రస్తుతానికి అయితే రాయలసీమ వ్యాప్తంగా భారీ వర్షపాతం ఉంటుంది ఈ రోజు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.